ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు జనసైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి రాజమహేంద్రవరం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీని కలిసి వివరాలు అందించారు. వైకాపా హయాంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోసాని పలుమార్లు దూషించారని, దీనిపై అప్పట్లోనే రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2022లో కేసు నమోదు చేసినా నేటికి ఎటువంటి చర్యలు లేవన్నారు. పోసానిపై చర్యలు తీసుకుని ఆయన అరెస్టు చేయాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఏవీఎన్ఎస్ రామచంద్ర తదితరులు కోరారు. జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దాసరి గున్నాధరం, రాజేష్ ఖన్నా, నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా, లిబ్రా ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. 2022 సంవత్సరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితి వలన శ్రమదానం చేయాలని కార్యకర్తలకి, యాక్టివ్ మెంబర్స్కి ఇచ్చిన పిలుపు మేరకు అది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ శ్రమదానం చేసే సందర్భంలో దాన్ని డిస్టర్బ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ మెంబర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి ద్వారా కుట్రపూరితమైన వ్యవహారంతో జనసేన కేడర్ని, జనసేన అధ్యక్షుడిని, వీర మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రింట్ ముందు, ఎలక్ట్రానిక్ ప్రింట్స్ ముందు, ఈ న్యూస్ పేపర్స్ ముందు మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయాలని, డైవర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి మీద, మా అధ్యక్షుల మీద, అలాగే వీర మహిళల మీద చేసిన అఘాయిత్యాలని, రోడ్లు శ్రమదానాన్ని కూడా అడ్డుకున్నందుకు, ఆ విధంగా చేసినందుకు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీర మహిళ ఇందిరనే ఆమె, ఇంకా జామి సత్యనారాయణ గారు, అలాగే భాషా గారు, ఇంకా వీళ్ళందరూ రాజేష్ ఖన్నా గారు అందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఇదంతా కూడా రాజమండ్రి అధ్యక్షుడైనటువంటి వై శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చేస్తే ఆ పోలీస్ కంప్లైంట్ ఏ విధమైన యాక్షన్ తీసుకున్న సందర్భంలో దాన్ని దరిమిల ఎస్పీకి, డిఐజీకి, డీజీపీకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడైనటువంటి నేను ఏవీఎన్ఎస్ రామచంద్రం అండి, నేను దాన్ని టేకప్ చేసి రాజమండ్రి సెకండ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ ప్రైవేట్ కంప్లైంట్ పడేయడం జరిగింది. అతని యొక్క రికార్డ్స్తో 8 డాక్యుమెంట్స్ ఫైల్ చేసి ఈ ఫొటోస్తో చేస్తే ఆ కోర్టు వారు దాన్ని పరిగణనలో తీసుకుని దరిమిల దాని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఎఫ్ఐఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ అండ్ నెసరీ ఎఫ్ఐఆర్ని రిజిస్ట్రేషన్ చేయమని, క్రైమ్ రిజిస్టర్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం ద్వారా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్టివ్ మెంబర్స్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయినప్పటికీ అప్పటి గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు పోలీసు కూడా కథ రాకపోవడం వల్ల దాని విషయం ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయమని, అలాగే అతను అరెస్ట్ చేసి అతను తప్పు చేస్తున్నందుకు అతను కోర్టు ద్వారా శిక్షించమని ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కేడర్ అంతా కూడా వచ్చి ఎస్పీ గారికి ఇవాళ ఇన్ఫర్మేషను ఇచ్చి, అలాగే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయడం జరిగింది.